నంబర్ 1 అథ్లెట్. అయితే ఆ ఒలింపిక్ గేమ్స్ ఆదివారం వచ్చినాయి. నేను క్రైస్తవునయ్యా, ఆదివారం నేను పాలు పంపులు పొందను తిరస్కరించాడు. ఇంగ్లాండ్ మీడియా దుమ్మెత్తిపోసింది. ఒలింపిక్ గేమ్స్లో పరిగెత్తే అవకాశం వస్తే కళ్ళకద్దుకొని పరిగెత్తుతాడు, వీడేవుడు భక్తి పిచ్చోడ్లాగా ఉన్నట్టున్నాడు, ఆదివారం వచ్చింది నేను పరిగెత్తనంటాడు, పిచ్చోడా మంచోడా, దుమ్మెత్తిపోసింది మీడియా. కానీ నేను పరిగెత్తనన్నాడు. మరొక ఆటలో ఆయనకు అవకాశం వచ్చింది, రైట్, పరిగెత్తడానికి ట్రాక్లో నిలవబడ్డాడు. ఓ పెద్దావిడ పరిగెత్తుకుంటూ వచ్చి చిన్న స్లిప్ ఇచ్చిందట. ఏంటి ఇంతమంది మధ్యలో ఆ పెద్దావిడ పరిగెత్తుకుంటా స్లిప్ ఇచ్చింది అని ఆ స్లిప్ ఓపెన్ చేసి చూస్తే ఆ స్లిప్ మీద రాసింది, బాబు, ఆదివారపు ఆరాధన కోసం పోటీ నుంచే తప్పుకొని దేవుణ్ణి గనపరిచావే, దేవుణ్ణి ఎంతగా నువ్వు గనపరిచావు గనుక ఇప్పుడు నువ్వు పాల్గొందిన ఈ పోటీలో దేవుడు తప్పకుండా నేను గనపరుస్తాడు. నన్ను గనపరచు వారిని నేను గనపరుస్తాను. సమూయేలు గ్రంథంలో రాసింది కదా, ఈ మాట నీ జీవితంలో నెరవేర్చబడుతుంది, గో హెడ్ అని ఆ తల్లి స్లిప్ మీద రాసిందట. అది చదవటంతో మన భాషలో చెప్పాలంటే 1000 ఏనుగుల బలం అంటారు చూసారా, 1000 ఏనుగుల బలం వచ్చి అంపైర్ విజిలేసాడు లేదో పరిగెత్తడం స్టార్ట్ చేశాడు, గోల్డ్ మెడల్ సాధించాడు. అడిగారు, బాబు, ఈ పోటీ, ఈ 400 మీటర్స్ రిలే పోటీ నీకు అలవాటు లేదు కదా, అలవాటు లేని రంగంలో అడుగుపెట్టి ఎలా విజేతవయ్యావు? అప్పుడు ఆయన, ఇదిగో ఈ స్లిప్ కారణం. ఏముందయ్యా ఆ స్లిప్లో? ఆదివారపు ఆరాధన కోసం పోటీని వదులుకున్నాను కదా, నా దేవుణ్ణి ఘనపరిచే కదా, నా దేవుని నేను ఘనపరిచినందుకు నా దేవుడు నన్ను ఘనపరిచాడు.